ఇప్పుడు మనం డిస్క్ పార్టీషన్ ఎలా చేయాలో చూద్దాం. ఇక్కడ మనకి సి డ్రైవ్లో మనకి ఎంత కనబడుతుంది, 901 GB, 830 GB అనేది ఫ్రీగా ఉందని చూపిస్తుంది మనకి. ఇక్కడ ఆల్రెడీ డి డ్రైవ్ అనేది పార్టీషన్ చేసి ఉంచాము. సో ఇప్పుడు ఈ సి డ్రైవ్లో నుంచి మనం పార్టీషన్ చేద్దాం. సో విండోస్ క్లిక్ చేసి క్లిక్ చేయండి. ఇక్కడ రన్ బటన్ వస్తుంది ఇక్కడ. సో ఇక్కడ రన్ దగ్గర డిస్క్ మేనేజ్మెంట్ .msc అంటే diskmgmt.msc అనే ఒక కమాండ్ టైప్ చేయండి. ఓకే క్లిక్ చేసిన తర్వాత డిస్క్ మేనేజ్మెంట్ నోటిఫికేషన్ కనబడుతుంది ఇక్కడ. సో దేని నుంచి అయితే చేద్దాం అనుకుంటున్నారో ఒరిజినల్ దాన్ని సోర్స్ డ్రైవ్ని క్లిక్ చేయండి. సోర్స్ డ్రైవ్ని క్లిక్ చేస్తే ఇక్కడ మనకి హైలైట్ అవుతుంది ప్యాటర్న్తో. సో దీని మీద మనం రైట్ క్లిక్ ఇవ్వండి, ష్రింక్ వాల్యూమ్ అని క్లిక్ చేయండి. ష్రింక్ వాల్యూమ్ అని క్లిక్ చేసిన తర్వాత ఒక 10 seconds 15 seconds ఆర్ 1 minute మనకి టైం అడుగుతుంది. ఇందులో స్ట్రింకింగ్ అవుతూ ఉంటుంది. సో ఎంత స్పేస్ అనేది మనకు కావాలి అనేది ఇక్కడ ఇవ్వాలి. ఇక్కడ ఎంబీల్లో ఇవ్వాలన్నమాట. అక్కడ అడుగుతుంది చూసారా ఎంబీల్లోని. సో నేను 289932 అని ఇస్తున్నాను. అంటే ఇక్కడ మీకు కావాల్సినంత సైజ్ ఎంత కావాలో అంత తెచ్చుకొని ఇక్కడ నేను ష్రింక్ అని క్లిక్ చేస్తాను. సో ష్రింక్ అవుతుంది. సో ఇది డిపెండింగ్ అపాన్ మీ ఎస్ఎస్డి స్పీడ్ మీద, హార్డ్ డిస్క్ స్పీడ్ మీద ఓపెన్ అవుతుంది. ఇక్కడ మనకు చూసారా బ్లాక్ కలర్లో కనబడేది అన్అలొకేటెడ్ స్పేస్, సో బ్లూ కలర్లో అనేది అలొకేటెడ్ స్పేస్. ఇక్కడ మనకి ఏ పేరుతో మనకి ఒక డ్రైవ్ అనేది కనబడట్లేదు. సో అది అలొకేట్ అవ్వలేదు. సో డివైడ్ అయితే అయింది కానీ అలొకేట్ అవ్వలేదు అనమాట. సో అలొకేట్ చేయడానికి కోసం రైట్ క్లిక్ చేస్తున్నాను. సో ఇది క్లిక్ చేయండి. ఇది క్లిక్ చేసిన తర్వాత న్యూ సింపుల్ వాల్యూమ్ అని క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఏమంటుంది, ఇక్కడ అంటుంది చూడండి. సో మనం ఫార్మాట్ చేయాలన్నమాట. సో నెక్స్ట్ క్లిక్ చేసి, సో ఎంత స్పేస్, సేమ్ స్పేసే కదా నాకు కావాల్సింది. మళ్ళీ నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో మౌంట్ ఇన్ ది, ఇక్కడ అడుగుతుంది అసైన్ ది ఫాలోయింగ్ డ్రైవ్ లెటర్, ఈ డ్రైవ్తోనే కావాలా అని అడుగుతుంది. అవును, నాకు ఈ డ్రైవ్తోనే కావాలి అంటున్నాను. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాను. సో NTFS, ఇక్కడ వేరే ఆప్షన్ ఉంటే కనుక NTFS పెట్టుకోండి. సో నెక్స్ట్ క్లిక్ చేయండి. సో నెక్స్ట్ కంప్లీటింగ్ న్యూ సింపుల్ విజిట్, ఈ డ్రైవ్ అనే పేరుతో మనకి సేవ్ అవుతుంది అన్నమాట. ఫినిష్ అని క్లిక్ చేయండి. ఇప్పుడు మనకి బ్లూ కలర్లో అయితే వచ్చేసింది, ఫార్మాట్ అయిపోయింది. అండ్ నెక్స్ట్ ఒక స్పేస్ అనేది క్రియేట్ అయింది. ఇక్కడ నోటిఫికేషన్ కూడా వచ్చింది చూసారా మనకి. సో ఇక్కడ చూడండి, ఈ డ్రైవ్ వాల్యూమ్ న్యూ వాల్యూమ్ ఈ అనేది అయితే కనబడింది మనకి. 283 GB అనేది మనకైతే క్రియేట్ అయింది. సో ఇట్లా పార్టీషన్స్ని క్రియేట్ చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు మళ్ళీ ఇంకోటి క్రియేట్ చేయాలంటే చేసేద్దామా. సో ఏదైతే ఒరిజినల్ సోర్స్ దాన్ని క్లిక్ చేయాలి, రైట్ క్లిక్ చేయాలి, ష్రింక్ వాల్యూమ్ క్లిక్ చేస్తాం. సో ఎంత జీబీ కావాలో ఆ ఎంబీ స్పేస్ ఇచ్చుకుంటాము. ఓకే క్లిక్ చేస్తున్నాను. సో స్పేస్ అనేది క్రియేట్ అయింది, అన్అలొకేటెడ్లో వచ్చింది, కాకపోతే ఫార్మాట్ చేయాలి. సో నెక్స్ట్ క్లిక్ చేస్తున్నాం, అదే స్పేస్ క్రియేట్ అవ్వాలి. ఎంబీ క్లిక్ చేస్తున్నాను. F అనే పేరుతో కావాలి, వేరే పేరుతో కావాలంటే వేరే పేరు ఇచ్చుకోవచ్చు లెటర్ అనేది. సో నెక్స్ట్ ఇస్తున్నాను NTFS, నెక్స్ట్ ఫినిష్. సో ఇప్పుడైతే కనుక F అనే పేరుతో క్రియేట్ అయింది. సో ఇట్లా మనం స్పేసెస్ని క్రియేట్ చేసుకోవచ్చు అన్నమాట. డ్రైవ్స్ పార్టీషన్ అనేది చేసుకోవచ్చు. ఓకేనా.